మౌనం పాటించండి రా. క్లోజ్ యువర్ ఐస్. క్వైట్ 2 minutes. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నిన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన, అమాయకులు ఒక 28 మంది వాళ్ళ ఒక వెకేషన్ కోసము జమ్మూ కాశ్మీర్కు వెళ్ళడం జరిగింది, టూరిస్ట్ కోసము. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ఉగ్రవాదులు వచ్చేసి ఎక్కడ కనిపించిన వాళ్ళని అక్కడ కాల్చివేసి చంపడం జరిగింది. వాళ్ళు దండం పెడితే కూడా మొక్కి కిందికి కాళ్ళు మొక్కి పడుకున్నా కూడా పడుకున్న వాళ్ళ మీద తల మీద పిస్తలు పెట్టి చంపినటువంటి దుర్మార్గమైన పరిస్థితి. మరి ఆ చంపిన సందర్భంలో కూడా వాళ్ళు ఏమని అడిగారంటే, నువ్వు హిందువా ముస్లింవా అని అడగడం జరిగింది. హిందువా ముస్లిం అని అడిగిన సందర్భంలో మరి వాళ్ళకు అమాలి అని ఒకటి ఉంటుంది, ఆ ముస్లిం వాళ్ళు చదివేది. మరి హిందువులకు చదవడం రాదు, చదివిన వాళ్ళని మాత్రం వదిలేసారు, చదవరాని వాళ్ళని మాత్రము చంపేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు చేసింది ఒక భారతీయుల మీద దాడి కాదు, హిందువుల మీద దాడి అనేది పక్కాగా అర్థమవుతుంది. మరి ఇదంతా ఇలాంటి దుస్సంఘటనలు కూడా రోజు రోజుకి ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే కూడా హిందువుల యొక్క అతి మంచితనం, అతి కనికరం. మరి ఈ కనికరం వల్లనే మరి వారు రోజు రోజు కూడా ట్రీట్ అయిపోతున్నారు. ఒక జమ్మూ కాశ్మీర్నే కాదు, యావత్ ఇండియాలో కూడా ఇలాంటి స్లీపర్ సెల్స్ మనకు బయటికి కనపడే రూపం ఒకటి ఉంటుంది, లోపల జరిగే కార్యక్రమాలు వేరే రకంగా ఉంటుంది. మరి వీటన్నిటి మీదనే నరేంద్ర మోడీ గారు ఉత్పాదం నడుస్తున్నారు కాబట్టి ఆయన ఉంటే మన ఆటలన్నీ సాగవు అనే ఒక ఉద్దేశంతో దేశంలో అస్థిరతను తీసుకురావడం కోసము ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. ఈ సెక్యులర్ భావం కూడా కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఎంగిలి వ్యక్తులకు ఆశపడి మన హిందూ భావజాలాన్ని, హిందూ శక్తిని నిర్వీర్యం చేయడానికి కూడా కుట్రలు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. కాబట్టి అందరం కూడా ఎవరికి వారం మన వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకుంటూ సమాజంలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి ఉగ్రవాద చర్యలను మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. మరి దీన్ని ఇక ముందు కూడా పునరావృతం కాకుండా ఉండడం కోసము అందరం కూడా సంఘటితంగా ఉండాలని కోరుకుంటూ, ఈ మధ్యన ఇప్పుడు నిన్ననే ఒక పెద్ద మనిషి, ఆ ముస్లిం పెద్ద మనిషి నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నాడు, మాకు రావి జలాలు రాకుండా చేసినావు కదా, ఆ రావి జలాలలో నీ రక్తాన్ని బాధిస్తా అన్నాడు. అంటే వాళ్ళంతా తక్కువ మంది ఉన్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీనే ఆ రకంగా వాళ్ళు హెచ్చరించారంటే వాళ్ళ యొక్క భావజాలం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకొని అందరం కూడా సంఘటితంగా ఉండాలి. పక్క వాళ్ళకి ఏదో అయింది మనకేం కాలేదు కదా అని మనం అనుకుంటే రేపు రోజున ఆ పరిస్థితి మన దాకా కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయం ఆలోచించి అందరం కూడా సంఘటితంగా ఉండాలని కోరుకుంటూ, జై బోలో భారత్ మాతా కీ.